ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు. తల్లికి వందనం ద్వారా ఈ ఏడాది 10,000 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. పారిశుధ్య కార్మికుల పిల్లలు, అంగన్వాడీల బిడ్డలకు కూడా తల్లికి వందనం పథకం అమలు చేయడం చరిత్ర అని పట్టాభి వెల్లడించారు. సంక్షేమ పదంలో దూసుకుపోతున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రస్థానంలో మరొక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్క హామీని కూడా అమలు పరుచుకుంటూ గత ప్రభుత్వ హయాంలో దగాబడినటువంటి తల్లులకి పూర్తి న్యాయం చేసే విధంగా తల్లికి వందనం పథకం 2వ విడత నిధులని ఈ రోజు నుండి కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. 67,47,190 మంది విద్యార్థులకి మేలు జరిగే విధంగా దాదాపు 10,120 కోట్ల రూపాయల నిధులని ఈ రోజు నుంచి ఖాతాల్లోకి జమ చేయటం ప్రారంభమైంది. ఈ సంవత్సరం నుంచి శానిటరీ వర్కర్స్ కి కూడా తల్లికి వందనం పథకాన్ని అమలుపరచడం అనేది నిజంగా కూడా ఒక చరిత్ర. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 35,000 మంది శానిటరీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి తరఫున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారందరి తరఫున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా 17,000 మంది అంగన్వాడీ వర్కర్స్ కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నాం. ఆ రకంగా సమాజంలో అన్ని వర్గాలకి కూడా మేలు జరిగే విధంగా మరి ఈ రకమైనటువంటి లబ్ధి ఒక రాష్ట్ర ప్రభుత్వం అందించడం అనేది ఒక చరిత్ర.